నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా భావిస్తూ మాది రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం అంటూ చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ ఒక్కసారిగా భారీగా షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన పాల్గొన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని మోదీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అవినీతిపరుడని, గూండాయిజం నడుస్తుంది అని కొన్ని వ్యాఖ్యలు చేయడంతో జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చినట్లుగా అయింది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అలాగే ప్రధాన మీడియాల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే దీని మీద చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారితో అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం హాయ్ మేడం. ఒకసారి దీని సారాంశం చూద్దాం, తర్వాత మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కలవరం వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. నేరుగా సీఎం పేరెత్తి మరీ ప్రధాని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు జగన్ శిబిరంలో కలవరం రేపాయి. ప్రధాని తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో ఆందోళన. ప్రభుత్వ అవినీతిపై తొలిసారి మోదీ ధ్వజం. జగన్ పేరెత్తి మరీ విమర్శలు. ప్రభుత్వ పెద్దలకు షాక్. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి. నేరుగా సీఎం పేరెత్తి మరీ ప్రధాని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు జగన్ శిబిరంలో కలవరం రేపాయి. ఆయన విమర్శలను మిత్రపక్షాలైనటువంటి టీడీపీ, జనసేన నేతలు స్వాగతిస్తుండగా ప్రధాని తీవ్ర స్వరం పెంచడానికి కారణాలేంటనేవి అధికార వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోదీ ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకానొక సందర్భంలో జగన్ ప్రధానికి దత్తపుత్రుడు వంటి వారని ప్రశంసించారు కూడా. చాలా కాలం పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా ఆయన పట్ల ఇటువంటి వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులైన తరువాతే వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆ పార్టీ రాష్ట్ర నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. అప్పుడు కూడా కేంద్ర నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. మార్చి 17న జరిగినటువంటి చిలకలూరుపేట సభలో ప్రధాని మోదీ వైసీపీ పాలనపై ఏ వ్యాఖ్యలు చేయకుండా నిగ్రహం పాటించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ అవసరాల రీత్యా మాత్రమే టీడీపీ, జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుందని, ఆ పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం జగన్ పట్ల సానుకూలంగానే ఉందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకోవడానికి వైసీపీ నేతలు గట్టి ప్రయత్నమే చేశారు. కూటమి మేనిఫెస్టోపై మోదీ బొమ్మ లేదని, ఇది టీడీపీ, జనసేన మేనిఫెస్టో మాత్రమేనని, ఇందులో భారతీయ జనతా పార్టీ భాగస్వామి కాదని విస్తృతంగా ప్రచారం చేశారు. దీనిని బీజేపీ నేతలు ఖండించారు. కూటమి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని మోదీయే చెప్పారని, సొంత పార్టీ నేతలనే దూరంగా ఉంచారని జగన్ ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. కానీ సోమవారం పర్యటనలో ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలతో అధికార పార్టీ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజమహేంద్రవరం సభలో వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తిన ప్రధాని అనకాపల్లి సభలో నేరుగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించి మరీ విమర్శలు గుప్పించారు. తమ మంత్రం అభివృద్ధి కాగా వైసీపీ మంత్రం కరప్షన్ అన్నారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం కోసం స్థలమే ఇవ్వలేదని ఆపేక్షించారు. అవినీతికి ఆస్కారం ఉన్నటువంటి పనులు మాత్రమే జగన్ చేశారని, లేదంటే చేయరని, మద్య నిషేధం చేస్తారని అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వమే మద్య వ్యాపారం చేస్తుందని, అలాగే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాను నడిపిస్తోందని విరుచుకుపడ్డారు. 3 రాజధానుల పేరుతో దోపిడీ చేయాలనుకున్నారని, ఖజానాను ఖాళీ చేశారని విరుచుకుపడ్డారు. సో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి మరకలు అంటుకున్నాయంటూ కూడా నిన్న ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మేడం చెప్పండి, నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నటువంటి వైఖరిని ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఒక 5 రోజుల నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్లో సీన్ రివర్స్ అవుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు. షా గారు వచ్చారు, తీవ్రంగా విమర్శలు చేశారు. మోదీ వచ్చారు, తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
దీన్ని ఎలా చూడొచ్చు ఈ పరిణామాలని? అంటే ఇంతకాలానికి బీజేపీకి కనువిప్పు కలిగిందని అనుకోవాలి మనం. మీరు చెప్పినట్టుగా మొన్నటి వరకు బీజేపీ ఈగ వాళ్ళనివ్వలేదు ఎవరి మీద, జగన్మోహన్ రెడ్డి మీద. మార్చి 17 జరిగిన సభలో కూడా అందరూ ఎదురు చూశారు చిలకలూరుపేటలో, ప్రధాని మోదీ ఏమైనా నెగిటివ్ కమెంట్స్ చేస్తారా అని. కానీ అది కూడా నిరాశే అయింది. ఎందుకంటే ఆయన ఒక్క మాట అధికార పక్షం గురించి మాట్లాడలేదు, వాళ్ళ మంచి చెడులు మాట్లాడలేదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి విమర్శలు చేయలేదు. అటువంటిది మార్చి, ఏప్రిల్, మే ఫస్ట్ వీక్ వచ్చేసరికి, అంటే ఇంచుమించు నెలన్నర గడిచాక వాళ్ళకి అవగతమైందనమాట ఇప్పుడు సీన్ ఎట్లా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం కూటమికి వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు. దానికి ప్రధాన కారణం మనం చెప్పుకోవాలంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఇది కేంద్రం కూడా ఎదురు చూడలేదు. ఎందుకంటే కేంద్రం ఇచ్చింది ఒకటి, వీళ్ళు అమలు చేస్తున్నది ఒకటి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో అది బాగా బలంగా వెళ్ళడం, ప్రజల్లో ఒక జగన్ ప్రభుత్వం మీద ఒక ఫుల్, అంటే ఇంకా అసలు నెగిటివ్ అంటే నెగిటివ్, వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు డిసైడ్ అయిపోయారని మనకు అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి, ఇంటెలిజెన్స్ సర్వే వచ్చాక వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అమిత్ షాని 145/23 అని చెప్పారు. ఇంటెలిజెన్స్ సర్వే గురించి ఆయనే ప్రస్తావించారు. కూటమిదే గెలుపు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, జగన్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని ఆయన కూడా నిందలు వేశారు. నిందలు కాదు, ఆయన కూడా విమర్శించారు. అదే విధంగా నిన్న మోదీ గారు కూడా ఊహించని విధంగా, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఊహించుండరు. మీరు చెప్పినట్టుగా నిర్మలా సీతారామనే దత్తపుత్రుడు లాంటి వాడు ఇది జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి అని. మరి మోదీ గారికి ఆయన దత్తపుత్రుడు అయినప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపట్టం ఎందుకు? చంద్రబాబు నాయుడుకి ఆయన దత్తపుత్రుడు అని అదేం తప్పు విషయం కాదే. ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఆపేక్ష రావడానికి ఏమీ బాధ లేదు. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా చూడండి ఎన్నెన్ని ఉన్నాయో. ఆయన చెయ్యని పనుల గురించి అన్ని మాట్లాడారు. ఇప్పుడు మద్యపాన నిషేధం చేయలేదు మనకి. తర్వాత మేనిఫెస్టో కూడా అసలు వాళ్ళది ఏమీ లేదు కొత్తగా. వీళ్ళ మేనిఫెస్టో చూసాక వాళ్ళకి భయం వచ్చింది. ఇంకా అభివృద్ధి ఏమీ లేదు, వైసీపీ మంత్రం కరప్షనే అన్నాడు ఆయన. అది మరి 5 ఏళ్ళు వాళ్ళు ఎందుకు గమనున్నారు? 5 ఏళ్ళు అసలు వాళ్ళు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదా? లేకపోతే గ్రాస్ రూట్స్ లెవెల్లో వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ మోదీకి గాని షాకి గాని చెప్పలేదా అనేది చాలా మనం ఆలోచించాల్సింది. ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం కోసం స్థలమే ఇవ్వలేదు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఆపేక్షించారు. అదే ఒక ఆఫీస్ పెడతాము, కొంచెం స్థలం ఇవ్వండి అంటే స్థలం ఇవ్వలే. అంటే వాళ్ళు కబ్జా చేయడానికి అయిపోయింది కదా, వాళ్ళు కబ్జా చేసేసాక వాళ్ళకి స్థలం మిగలలేదు. అందుకని ఇప్పుడు ఋషికొండ అంతా కూడా ఆయన ఆఫీసులు కట్టుకున్నారు. సో వాళ్ళకి ఇంకా స్థలం దొరకలేదు ఇవ్వటానికి, అందుకని ఇచ్చి ఉండరు. ఇది ఇప్పటికి వీళ్ళకి కనువిప్పు అయి ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు ముఖ్యమైన సుజల స్రవంతిని అటకెక్కిచ్చారని చెప్పారు ఆయన. ఇట్లా ఏది చూసుకున్నా కూడా నిన్ననైతే ప్రధాని మోదీ పర్యటన, మొన్న అమిత్ షా పర్యటన మాత్రం వైసీపీ నేతల్లో ఆందోళనని ఎక్కువ చేసింది. ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ఈ ఎన్నికలు సజావుగా సాగుతాయని నాకు అనిపించట్లేదు అని భయపడుతున్నాడు. మొన్నటి వరకు ధీమా వ్యక్తం చేసిన వ్యక్తి ఈ రోజు అది పోయి ఒక బేలతనం వచ్చేసింది. ఓకే మేడం, థాంక్యూ సో మచ్.